పదునుగా వెన్నులో పొడవగా తరతరాల ఈ ఎన్ను పోటుల్లో బలైపోయాడు రాజ్యమా సిగ్గుపడు. జుబేదా, ఆ మిస్ అయిపోయిన పేపర్స్ నాకు కావాలి. ఓపెన్ చేస్తే నాన్న, మనం చెప్పేది బాబు నమ్మట్లేదు. ఏం చేద్దాం? మనం ఆలోచిస్తూ కూర్చుంటే అనర్థం జరిగిపోతుంది. మీ అమ్మ కాపలా కుక్క మామూలోడు కాదు. మరేం చేద్దామంటారు? మీ అమ్మని చంపేద్దామా బల్లా? బాహుబలి ఎక్కడ? ఎందుకు? ఉంతల రాజ్యానికి టూర్కి వెళ్ళాలి. నా ఔటితనం చూసి నన్ను ఎక్కడా టూర్కి పంపలేదు. కన్న తల్లిని చంపాలనుకునే మీ దగ్గరనా? విన్నావా కట్టప్ప? ఒక్కనే కదా, వాసన పసిగట్ట. బల్లా, బావుని ఎలాగైనా కాపాడాలరా. వాడి భార్య దేవసేన ప్రెగ్నెంట్. వాడి కొడుకు వాడిలాగా తండ్రి లేని వాడు కాకూడదురా. కాని దానికంటే ముందు వాడికి అమ్మ గురించి తెలియాలి. అందుకే పిలిపించు. మనవన్ని తీసుకుని రమ్మని చెప్పు. కోడలు పుట్టింటికెళ్ళింది. ఓలోలేలే, ఓలమ్మా, అచ్చం మీ అయ్యేలాగే ఉన్నావురా. దా, ఉయ్యాలలో పడుకో. చెప్పండి పెద్ద డాడీ, ఎందుకు పిలిపించారు? కావాలంటే వెళ్ళి మీ అమ్మనే అడుగు. ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా, నువ్వే మీ కన్న వాళ్ళని చంపారని పగబట్టి ఇదంతా చేస్తున్నావంట. నిజం చెప్పమ్మా. బాహు, మా కన్న వాళ్ళని చంపేశారని పగ పెంచుకున్న మాట నిజమే. అవును బాహు, చిన్నప్పటి నుండి నిన్ను కంటికి కాటుకలాగా చూసుకున్నా. అలాంటిది నిన్ను ఎలా చంపుకోవాలని అనుకుంటా బాహు. చెప్దూలే మామ. అటు చూడు, ఆ తుప్పల చాటున ఉన్న వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంత బతుకు బతికాను, ఏం ఉపయోగం? ఒక్కసారి కూడా తుప్పల చాటుకు వెళ్ళలేదు. అదెందుకులే గాని నీతో ఒక విషయం చెప్పాలి. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు మామ? అదో పెద్ద కథ, కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ అని ఇంకో కొత్త ఎపిసోడ్ చేద్దాంలే కానీ నీకు ఒక విషయం చెప్పాలి బాహు. ఏంటి మామ, ఆపుకోట్లేవు? చెప్పు మామ, ఏంటి? నిన్ను చంపడానికి రాజమాత బల్లలదేవ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇక్కడికి సైనికులు రావచ్చు, నిన్ను చంపేయవచ్చు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో బాహు. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఈ డైలాగ్ చెప్పావు కాబట్టే పొడిచేయాలనిపిస్తుంది. ఏంటి మామా, నువ్వన్నట్టు సైనికులు నిజంగానే వస్తున్నారు. ఏది, ఎక్కడ బాహు? కనిపిస్తలేరు. చూడు చూడు, అటు చూడు, నీ వెనకాల. ఎక్కడా? ఎక్కడ బాహు? తుప్పల చాట్లో ఉన్నది సైనికులే మామా. కాకుంటే వాళ్ళు నా కోసం వచ్చారు. ఆ, కత్తులే ఏంటి బాహు ఇది? జలదేవ జాగ్రత్త. రాజ్యమా సిగ్గుపడు. ఇప్పుడు మీ నాన్నతో విడాకులైనంత సంతోషంగా ఉంది బాహు. ఏంటి ఇది ఇలా అంటుంది? కానీ నీ గురించి ఏమన్నాడో తెలుసా? అయ్యగారు జాగ్రత్త అన్నాడు. కత్తులే పదునుగా వెన్నులో పొడవగా తరతరాల ఈ ఎన్ను పోటుల్లో బలైపోయాడు రాజ్యమా సిగ్గుపడు.